గ్రామానికి మీరు 3 సార్లు వచ్చేసారు. నిజంగా అది మా భాగ్యం. కాబట్టి మా ఊళ్ళో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ చాలా కొన్ని మా ఊరి సమస్యలు చెప్పుకోవాలని నేను భావిస్తున్నాను. కాబట్టి దయచేసి ఆ 3.5 కిలోమీటర్ల బీటీ రోడ్ సార్ మనం శంకుస్థాపన చేసాము. ఆ బ్రిడ్జ్ నుంచి రావుట్ల వరకు అదొక 3.5 కిలోమీటర్లు ఉంటుంది. అదొకటి శాంక్షన్ చేయవలసిందిగా నేను మనవి చేస్తాను. అది కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మన గ్రామ పంచాయతీ భవనం లేకుండా ఇవాళ మనము కొద్దిగా అసంపూర్తిగా అంటే కొద్దిగా కంప్లీట్గా కాకుండా కానీ దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇంకొక 1 నెల రూపాయలు అయిపోతుంది. సో మీకు ముందుగా తర్వాత జూన్ 2 నుండి మీ ఫిర్యాదులన్నీ కూడా తీసుకొని ఒక 45 రోజుల్లో మీరు మొత్తం సాల్వ్ చేయాలన్నది రైతులకు సంబంధించిన భూమికి సంబంధించిన అన్నీ కూడా సమస్యలు తీరేటట్టు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చడం అది కూడా మీరు రైతులుగా గమనించండి. తర్వాత ఇంకోటి మీకు ఇంకొకటి రెండవది ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు రాజేశ్వర్ అంటా ఉన్నాడు. ఇప్పుడు మీకు దగ్గర ఒక 30 నుండి 40 మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా జాగా ఉండి కట్టుకునే వాళ్ళకు మేము ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ఇస్తాం. జాగా లేని వాళ్ళకి మాత్రం టైం పడుతుంది. ఇంకా మనం రెండో ఫేజ్లో వాళ్ళకి 75 గజాల భూమి ఇచ్చి వాళ్ళకి ప్లాట్లో ఇచ్చిన తర్వాత అనౌన్స్ చేస్తా ఉన్నాం, అలాట్ చేస్తా ఉన్నాం ఇంట్లో. సో అది రెండో విడత అంటే ఎంత దూరం కాదు, 5-6 నెలలు. సో ఇప్పుడు మీరు మీ గ్రామంలో ప్లాట్లు ఉండి ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ముందుకు రండి. అది ఎంతమంది ఉండే 15 మంది ఉండని 20 మంది ఉండని మీరు మీకు ఇల్లు శాంక్షన్ చేస్తారు. ఇక సిగ్గులేరం లేకుండా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ దించేయాలంటే వాళ్ళు ఎక్కేయాలండి. ఎందుకు ఎక్కేయాలని తెలియదు.